ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ఘనమైన నామములో అందరికీ శుభములు, వందనములు. ఈరోజు లేవియా కాండము 11వ అధ్యాయం చదువుకుందాము. మరియు యెహోవా మోషే అహరోనులకు ఇలాగు సెలవిచ్చెను, మీరు ఇశ్రాయేలీయులతో ఇట్లనుడి, భూమి మీదనున్న జీవులన్నింటిలోనూ మీరు ఈ జీవులను మాత్రము తినవచ్చును. జంతువులలో ఏది డెక్కలు గలదై నెమరవేయునో దాన్ని తినవచ్చును, గాని నెమరవేయు వాటిలోనూ 2 డెక్కలు గల వాటిలోనూ వీటిని తినకూడదు. ఒంటె నెమరవేయును, గాని దానికి 2 డెక్కలు లేవు గనక అది మీకు అపవిత్రము. పొట్టి కుందేలు నెమరవేయును, కానీ దానికి 2 డెక్కలు లేవు గనక అది మీకు అపవిత్రము. కుందేలు నెమరవేయును, కానీ దానికి 2 డెక్కలు లేవు గనుక అది మీకు అపవిత్రము. పంది విడిగా నుండు 2 డెక్కలు గలది, కానీ అది నెమరవేయదు గనక అది మీకు అపవిత్రము. వాటి మాంసమును మీరు తినకూడదు, వాటి కళేబరములను ముట్టకూడదు, అవి మీకు అపవిత్రములు. జలచరములన్నింటిలో వీటిని తినవచ్చును. సముద్రములోనేమి నదులలోనేమి ఏ నీళ్లలోనేమి వేటికి రెక్కలు పొలుసులు ఉండునో వాటిని తినవచ్చును. సముద్రములలోనేమి నదులలోనేమి సమస్త జలచరములలోను సమస్త జంతువులలోనూ వేటికి రెక్కలు పొలుసులు ఉండునో అవన్నీ మీకు హేయములు. అవి మీకు హేయములుగానే ఉండవలెను. వాటి మాంసమును తినకూడదు. వాటి కళేబరములను హేయములుగా ఎంచుకొనవలెను. వీటిలో దేనికి రెక్కలు పొలుసులు ఉండవో అది మీకు హేయము. పక్షులలో వీటిని హేయములుగా ఎంచుకొనవలెను. వీటిని తినవద్దు, ఇవి హేయములు. పక్షిరాజు, పెద్ద బోరువ, కౌజు పక్షి, గద్ద, తెల్లగద్ద, ప్రతి విధమైన కాకి, నిప్పుకోడి, కపిరిగాడు, కోకిల, ప్రతి విధమైన డేగ, పైడికంటే, చెరువు కాకి, గుడ్లగూబ, హంస, గూడబాతు, నల్లబోరువ, శంకుబుడి కొంగ, ప్రతి విధమైన కొంగ, కూగుడుగువ్వ, గబ్బిలము, రెక్కలు కలిగి 4 కాళ్ళతో చరించు చరములన్నీయు మీకు హేయములు. అయితే 4 కాళ్ళతో చరించుచు నేల గంతులు వేయుటకు కాళ్ళ మీద తొడలు గల పురుగులన్నింటినీ తినవచ్చును. నేత మిడత కానీ, చిన్న మిడత కానీ, ఆకు మిడత కానీ, మిడతలలో ప్రతి విధమైనది తినవచ్చును. 4 కాళ్ళు గల పురుగులన్నీ మీకు హేయములు. వాటి వలన మీరు అపవిత్రులగుదురు. వాటి కళేబరములను ముట్టిన ప్రతివాడు సాయంకాలం వరకు అపవిత్రుడగును. వాటి కళేబరములలో కొంచెమైనను మోసిన ప్రతివాడు తన బట్టలు ఉదుకుకొని సాయంకాలం వరకు అపవిత్రుడగును. 2 డెక్కలు గల జంతువులన్నింటిలో విడిగా చీలిన డెక్కలు లేకయు నెమరవేయుకయు నుండినవి మీకు అపవిత్రములు. వాటి కళేబరములను ముట్టిన ప్రతి వాడు అపవిత్రుడగును. 4 కాళ్ళతో నడుచు సమస్త జలజీవరాశులలో ఏవి అరకాలితో నడుచునో అవన్నీ అపవిత్రములు. వాటి కళేబరములను ముట్టిన ప్రతి వాడు సాయంకాలము వరకు అపవిత్రుడగును. వాటి కళేబరములను మోసిన ప్రతి వాడు తన బట్టలు ఉదుకుకొని సాయంకాలం వరకు అపవిత్రుడగును.
అవి మీకు అపవిత్రమైనవి. నేల మీద ప్రాకు జీవరాశులలో మీకు అపవిత్రమైనవి ఇవి ఏవనగా చిన్న ముంగీస, పందికొక్కు, ప్రతి విధమైన బల్లి, ఊసరవెల్లి, నేల ముసలి, తొండ, సరటము, అడవి ఎలుక, ప్రాకు వాటిలో ఇవి మీకు అపవిత్రములు. ఇవి చచ్చిన తరువాత వీటిని ముట్టిన ప్రతివాడు సాయంకాలం వరకు అపవిత్రుడగును. వాటిలో చచ్చిన దాని కళేబరము దేని మీద పడునో అది అపవిత్రమగును. అది చెక్క పాత్రయే గాని, బట్టయే గాని, చర్మమే గాని, సంచియే గాని, పని చేయు ఉపకరణము ఏదియు అయిన ఎడల దానిని నీళ్లలో వేయవలెను. అది సాయంకాలం వరకు అపవిత్రమై ఉండును. తరువాత అది పవిత్రమగును. వీటిలో ఏదైనాను మంటి పాత్రలలో పడిన ఎడల దానిలోనిదంతయు అపవిత్రమగును. మీరు దానిని పగలగొట్టవలెను. తగిన ఆహారమంతటిలో దేని మీద ఆ నీళ్లు పడునో అది అపవిత్రమగును. అట్టి పాత్రలో త్రాగిన ఏ పానీయమును అపవిత్రము. వాటి కళేబరములలో కొంచెము దేని మీద పడునో అది అపవిత్రమగును. అది పొయ్యి అయినను కుంపటి అయినను దాని పగలగొట్టవలెను. అవి అపవిత్రములు. అవి మీకు అపవిత్రములుగా ఉండవలెను. అయితే విస్తారమైన నీళ్లు గల ఊటలో గాని గుంటలో గాని కళేబరములు పడినను ఆ నీళ్లు అపవిత్రములు కావు గాని కళేబరమునకు తగిలినది అపవిత్రమగును. వాటి కళేబరములలో కొంచెము విత్తుకట్టు విత్తనముల మీద పడినను అవి అపవిత్రములు కావు గాని ఆ విత్తనముల మీద నీళ్లు పోసిన తరువాత కళేబరములో కొంచెము వాటి మీద పడిన ఎడల అవి మీకు అపవిత్రములగును. మీరు తినదగిన జంతువులలో ఏదైనాను చచ్చిన ఎడల దాని కళేబరమును ముట్టు వాడు సాయంకాలము వరకు అపవిత్రుడగును. దాని కళేబరములో ఏదైనాను తినువాడు తన బట్టలు ఉదుకుకొని సాయంకాలము వరకు అపవిత్రుడగును. దాని కళేబరమును మోయువాడు తన బట్టలు ఉదుకుకొని సాయంకాలము వరకు అపవిత్రుడగును. నేల మీద ప్రాకు జీవరాశులన్నీయు హేయములు, వాటిని తినకూడదు. నేల మీద ప్రాకు జీవరాశులన్నింటిలో కడుపుతో సంచరించు దానినైనను 4 కాళ్ళతో సంచరించు దానినైనను చాలా కాళ్ళు గల దానినైనను మీరు తినకూడదు. అవి హేయములు. ప్రాకు జీవరాశులలో దేనినైనను తిని మిమ్మును మీరు హేయపరుచుకొనకూడదు. వాటిలో అపవిత్రములగునట్లు వాటి వలన అపవిత్రత కలుగజేసుకొనకూడదు. నేను మీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధుడను కనుక మీరు పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరుచుకొనవలనని నేల మీద ప్రాకు జీవరాశులలో దేని వలనను మిమ్మును మీరు అపవిత్రపరుచుకొనకూడదు. నేను మీకు దేవుడనై ఉండుటకు ఐగుప్తులో నుండి మిమ్మును రప్పించిన యెహోవాను నేనే. పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులు కావలెను. అపవిత్రమైన దానికి పవిత్రమైన దానికిని తగిన జంతువులకును తినదగిన జంతువులకును భేదము చేయునట్లు జంతువులను గూర్చియు పక్షులను గూర్చియు జలచరములైన సమస్త జీవులను గూర్చియు నేల మీద ప్రాకు సమస్త జీవులను గూర్చియు
చేసిన విధి ఇది అని చెప్పుమనెను. హల్లెలూయా. స్తోత్రము తండ్రి, నీకే వందనాలయ. ఈ రాత్రి దినమున ప్రభువా, మరి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. గత 2 రోజులుగా మరి ఉదయకాల సమయం ప్రార్థన మరి చేయలేకపోతున్నాను. దయతో క్షమించమని మరి వీక్షకులను మరి దేవాతి దేవుని బ్రతిమలాడుతున్నాను. దేవాతి దేవుడు ఇచ్చిన సమయాన్ని నేను వృధాపరచుకొని మరి 2 దినములు ప్రతిరోజు ప్రార్థనలు లేక ఉన్నాను. కాబట్టి దేవుడు నన్ను క్షమించున్నట్లుగా మరలా రేపటి నుండి మరి ప్రతిరోజు ప్రార్థన, ఉదయకాల ప్రార్థనలు ఉన్నట్లుగా మీరందరూ నా కొరకు, నా కుటుంబం కొరకు ప్రార్థన చేయవలనని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. యేసుక్రీస్తు ఘనమైన నామములో ప్రతిరోజు ప్రార్థన ఆగక మానక చేయవలెను. ఇది దేవుని దృష్టికి అనుకూలమైనది. ఎందుకంటే నీ పసి పిల్లల ప్రాణముల కొరకు రేయి మొదటి జామున లేచి ప్రభు సన్నిధిని నీళ్లు కుమ్మరించినట్టు హృదయమును కుమ్మరించవలను అనే వాక్యాన్ని బట్టి, విలాప వాక్యములు 2:19 బట్టి ప్రతిరోజు 3 గంటలకు లేచి ప్రార్థన చేయాలి. దయతో క్షణం మరి మీరందరూ ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ మరి నా గురించి ప్రార్థన చేయండి. నేను వాక్యం సరిగా చదవలేకపోతున్నానని మరి ఎవరైనా వాక్యాన్ని చూసినప్పుడు అనుకోవచ్చు. నాకు దేవుడిచ్చిన ఆలోచన ఏంటంటే, నేను ఇలానే చదువుతున్నాను కాబట్టి చదువుతూ ఉంటే దేవుడు నన్ను ఇంకా స్పష్టంగా చదివేలా చేస్తాడు అని నా ఆశ. నాకు మరి ఇలా స్లోగా చదవటం, మరి ఒక్కొక్కసారి ఆగుతూ చదవటం, ఒక్కొక్కసారి మరలా చదువుతూ ఉండటం అనేది నేను చేయాలని చేస్తున్నది కాదు. కాబట్టి దేవుని అడుగుతున్నాను, నా గురించి మీరు కూడా అడగండి. స్పష్టంగా, క్లియర్గా అవతలి వాళ్ళకు అర్థమయ్యే విధంగా దేవుడు నా ద్వారా వాక్యాన్ని బయటికి తీసుకువెళ్ళినట్టుగా మీరందరూ దయతో మరి ప్రార్థన చేయమని AHGW టీవీ ఛానల్ని మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే అశోకన్న క్రీస్తు సైనికుడు అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని ఈ రాత్రి ఉన్న మీ అందరినీ దేవుని పేరిట మరి అడుగుతున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్.